హాయ్ హలో నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా నాకు తెలిసిన కొన్ని విషయాలను మీ అందరితో పంచుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత సీనియర్ నాయకులు, రాష్ట్రంలోనే ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో అత్యంత అనుభవం ఉన్న నాయకుడు. మీ అందరికీ తెలుసు, సీనియర్ మోస్ట్ నాయకుడు దేశంలోనే. ఆ మాటకు వస్తే దాదాపుగా ఈయనంత సీనియారిటీ బహుశా ఏ నాయకుడు కూడా లేడనే చెప్పాలి. అయితే ఇప్పటికి 75వ సంవత్సరం. ముందుగా బాబు గారికి 75వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను దాదాపుగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తొలినాళ్ల నుంచి చాలా దగ్గరగా రాజకీయాలను పరిశీలిస్తున్నాను. అలాగే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని, అంతకంటే ముందు కూడా నా చిన్నతనంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నాకు కొంచెమే తెలిసి తెలియనట్లుగా, అంతకంటే ముందు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మాత్రం రాజకీయాలు, అప్పుడు నాకు 17 సంవత్సరాల వయసు, ఓటు కూడా పుట్టలేదు. అయినా సరే రామారావు గారి పిలుపు, కదిలిరా కదిలిరా అన్న పిలుపుకి అందుకుని అప్పట్లోనే నేను పార్టీ ప్రచారాలకు వెళ్ళడం కానీ, ఆ రోజుల్లోనే ఒక పాటను, చిన్నపిల్లాడినైనా కూడా నేనే ఒక పాటని సొంతంగా రాసి ఆ ప్రచారాల్లో పాడటం. మా ఊరు అందరం దాదాపు 100 మంది కలిసి ఒక లారీ పెట్టుకొని ప్రచారం చేయడం జరిగింది. తర్వాత గండికోట, హైదరాబాదు గండికోటలో మీటింగ్కి వెళ్ళటం, అనేక విషయాల్లో నేను దగ్గరగానే ఉండి కొంచెం రాజకీయాలంటే ఇంట్రెస్ట్గా చూస్తున్న వ్యక్తిగా నాకు తెలిసిన విషయాలను మీ అందరికీ తెలియపరచడం కోసం ఈ సందర్భంలో, చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా, ఈయన జీవిత చరిత్ర కూడా కొంతవరకు నాకు నేను కళ్ళతో చూసినవి కాకుండా కొంతమంది గతంలో, అంతకంటే ముందు కూడా ఆయన చదువుకున్న రోజుల నాటి కొన్ని నాకు చెప్పిన విషయాలు, కొన్ని తెలుసుకున్న విషయాలను కూడా మీతో పంచుకుందాము అనుకుంటున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు చదువుకునే రోజుల్లోనే సోషల్ జస్టిస్ అంటే సామాజిక స్పృహతో ఆయన స్కూల్ ఒక లీడర్గా ఆయన నిల్చోకుండా ఒక దళిత యువకుడిని నిలబెట్టి స్కూల్ లీడర్ని చేసి, కాలేజీ లీడర్గా చేసినట్టు నేను చాలా ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలు నాకు ఇవి. అంటే అప్పట్లోనే ఆయన సోషల్ జస్టిస్ పాటించాడు. మనం చూస్తూనే ఉన్నాం. దాదాపుగా ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు దాదాపు అవుతుంది. ఆయన దాదాపుగా అన్ని విషయాల్లో కూడా పక్కన కూర్చునే వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ, సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ, సామాజిక వర్గాలంటే ఆయనకి అత్యంత ప్రేమ, అనేక సామాజిక వర్గాలను పైకి తీసుకొచ్చిన చరిత్ర కూడా మనందరికీ తెలుసు. అయితే మొట్టమొదటి చూద్దాం. ఆయన 1978లో కాలేజీ చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి డైరెక్ట్గా రాజకీయాల్లోకి రావటం. అప్పట్లో కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ ద్వారా ఈయన సీటు దక్కించుకోవటం. 78లో రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ ద్వారా ఆయనకి టికెట్ రావటం జరిగింది. ఆయన వెంటనే, అప్పట్లో నాకు తెలిసి ఆయన నగరి నుంచి అనుకుంటాం, కరెక్ట్, నగరి నుంచి ఆయన పోటీ చేయటం, గెలవటం. ఆ తర్వాత 2 సంవత్సరాలు తిరగకుండానే రాష్ట్ర మంత్రి అవటం. అప్పటికి ఆయనకే పెళ్ళి కూడా కాలేదు. మంత్రి, రాష్ట్ర సినిమాటోగ్రఫీ, మరొక శాఖలు ఉన్నాయి, 1-2. అయితే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందే 1980వ దశకంలో అనుకుంటా, బహుశా ఒక సందర్భంలో కుర్రాడు మంత్రి అయ్యేటప్పటికి, ఏంటి ఎవరు ఇతరంటే వాళ్ళ చెప్తే పెద్దలు ఎవరో సరే అప్పట్లో పెళ్లి విషయాలు మాట్లాడుకుని 1981లో చంద్రబాబు గారికి, భువనమ్మ గారికి, భువనేశ్వరి గారికి మ్యారేజ్ చేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1983 ఎన్నికల్లో అదే
నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేయటం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 9 నెలల్లోనే 1943లో ఎన్నికలకు వెళ్ళటం, భారీగా గెలవటం, ముఖ్యమంత్రి కావటం జరిగింది. అప్పట్లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశాడు చంద్రబాబు గారు. అప్పట్లో కొంతమంది విలేకరులు అడిగితే ఆయన్ని, మీరు మరి మీ మామగారి మీద పోటీ చేస్తారా, ఆయన పార్టీ పెట్టాడు కదంటే, పార్టీ ఆదేశిస్తే నేను పోటీ చేస్తానని కూడా క్యాజువల్గా చెప్పాడు ఆయన. ప్రత్యేకంగా ఆయన ఏం కావాలని చెప్పలేదు, కానీ ఎవరు అడిగితే చెప్పారు. అది కూడా కొంత వివాదం చేశారు కొంతమంది అప్పట్లో. సరే, అది అయిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఓడిపోవడం జరిగింది. ఎన్టీ రామారావు గారు గాలిలో పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు. అయితే అంతకు ముందే, రామారావు గారు పార్టీ పెట్టకముందే కాంగ్రెస్ రాజకీయాల్లోనే రాటు తేలిపోయాడు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాన్నగారు, నల్లారి పెద్ద ఆయన పేరు నాకు బాగా కరెక్ట్ గుర్తులేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాన్నగారు ఆవిడ ఒక మేయర్ విషయంలో వేరే వాళ్ళని ఎవరు ఆయన పెట్టిన ఆయనని, ఈయన కుతూహలమ్మ గారు ఒక దళిత మహిళను పెట్టి అక్కడ ఆయన దళితులంటే ఎంత ప్రేమ ఆయన చూసుకోగలిగాడు. ఆమెను గెలిపించుకొని మేయర్ని చేయటం, అలా రాజకీయాల్లో కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. తర్వాత కాంగ్రెస్ ఆయన్ని సస్పెండ్ చేయటం పార్టీ నుంచి. డైరెక్ట్గా ఆయన మళ్ళీ సస్పెండ్ చేసిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి నేరుగా 24 గంటలు తిరగకముందే ఆ సస్పెన్షన్ తొలగించుకొని మళ్ళీ ఆయన కాంగ్రెసు నాయకుడిగా పదవి కూడా ఉంది దానికి పార్టీలో. అంటే ఏమంటారు దాన్ని, కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఆ జిల్లా అధ్యక్షుడు ఏదో ఉంది అప్పుడు ప్రస్తుతానికి, సబ్జెక్టు కరెక్షన్. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, 1.5-2 ఏళ్ళు గడిచిన తర్వాత 1944 చివరిలో అనుకుంటాను బహుశా, అప్పుడు రామారావు గారు ఆల్రెడీ అల్లుడే కాబట్టి మధ్యలో మధ్యవర్తులు ఎవరో కలిగించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి మీరు కూడా రండి అని చెప్పి ఆయన ఆహ్వానించడం కావచ్చు, ఆయన కూడా ఇంట్రెస్ట్గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా రామారావు గారు పార్టీ పెట్టి ఆయన ఒక ఎమోషనల్, అంటే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో భయంకరంగా ముఖ్యమంత్రులను మారవటమే కాకుండా ముఖ్యమంత్రులను అవమానించడం కూడా జరిగింది. కొంత దళిత ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారిని అవమానించడం, ఆ పరిస్థితిలో ఆత్మగౌరవ నినాదంతో, అదే కాకుండా మనల్ని అందరినీ అప్పట్లో ఢిల్లీలో మద్రాసీలను పిలిచేవాళ్ళు. అప్పటికి స్వతంత్రం వచ్చిన తర్వాత 56లో ఎన్నికలప్పుడు, మనం అంతకంటే ముందు 56కి ముందు ఎన్నికలప్పుడు ఉమ్మడి మద్రాసులో కలిసి ఉంటాం. తెలుగు రాష్ట్రాలు, హైదరాబాద్ రాష్ట్రం వేరే అయినా కూడా, అంటే నవాబుల పరిపాలన ఉంది అప్పటికి. స్వతంత్రం అక్కడ రాలే, మనకు వచ్చింది కానీ 1947లో ఆడ రాలేదు కాబట్టి మద్రాసులో కలిసి ఉండటం వల్ల మనల్ని ఎక్కువగా తెలుగు వాళ్ళని తెలియదు ఎవరికి, మద్రాసీలోనే అనేవాళ్ళు. అదొక నినాదం ఎత్తుకున్నాడు, మనం తెలుగు వారికి ఒక ఆత్మగౌరవం ఉండాలి, మనకంటూ గుర్తింపు ఉండాలి అని చెప్పి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కాంగ్రెస్ విధానాలకు, అప్పట్లో దోపిడీ, అప్పట్లోనే ముఖ్యమంత్రులు అవినీతి పరులని ముద్రలో పట్టడం వాళ్ళ మీద ఇంత జరిగిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ ఆగస్టు సంక్షోభం. అంతకాటికి ముందే నాదెళ్ల భాస్కర్ రావు గారి సంక్షోభం వచ్చింది. ఆయన అప్పుడు పార్టీ, ఆయన రామారావు గారు ఒక ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళటం, పార్టీ ఇందిరాగాంధీ గారు అప్పట్లో ఉన్న ముద్బెన్ జోషినో అనుకుంటా బహుశా గవర్నర్ గారు, ఎలాగైతేనే అప్పట్లో నాదెళ్ల భాస్కర్ రావు గారితో పార్టీని నాదెళ్ల భాస్కర్ రావు గారి చేతిలోకి తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, ఒక 4 రోజులు ముఖ్యమంత్రి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ జనంలోకి వెళ్ళటం. సరే, అప్పటికి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం చూసి, జనాల ప్రపంచం చూసి మళ్ళీ కాదు దిగిపోమని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తానన్నా కూడా, నాకు మీరు ఇచ్చే ముఖ్యమంత్రితో మళ్ళీ ప్రజల్లో పోయి గెలిచి వస్తానని చెప్పి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్టీఆర్ గారు. అప్పుడు మళ్ళీ గెలిచాడు చంద్రబాబు గారు. అప్పుడు ఎట్లా కుప్పం వచ్చాడు, ఇక అక్కడ ఏదో సీట్ల విషయంలో ఇది కాబట్టి కుప్పం వచ్చి గెలవడం. ఆ తర్వాత రెవెన్యూ మినిస్టర్, అందులో 2-3 శాఖలతో పాటు మంత్రిగా కూడా చేయటం, పార్టీలో క్రియాశీలక. అయితే ఎన్టీ రామారావు గారేమో ఒక ఆంధ్రుల ఆరాధ్య దైవం. ఆయన అప్పటికే ఒక నటుడిగా, ఎన్టీఆర్ అంటే అసలు ఇంకా
ప్రాణాలు పెట్టేవాళ్ళు ఉండే అభిమానులు ఉండేవాళ్ళు. ఆయన మీద ఆ అభిమానం ఒకటి, ఎమోషనల్ ఒకటి, దాంతో పార్టీ 2 సార్లు కూడా గెలిపించాడు తప్ప పార్టీకి గ్రాస్ రూట్లో, గ్రామీణ స్థాయిలో, దిగువ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం లేదు అప్పటికి కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రధాన కార్యదర్శిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత బాబు గారే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి కూడా కార్యకర్తల్ని ఒక పకడ్బందీగా, ఒక సిస్టమేటిక్గా పార్టీ నిర్మాణం చేశాడు. ప్రతిరోజు ఎన్టీఆర్ భవన్లో కూర్చోటం, పార్టీల గురించి సమీక్షించటం, ప్రతి జిల్లాలకి ఫోన్లు చేయటం, మాట్లాడటం, అది కాకుండా మళ్ళీ జిల్లా పర్యటనలు చేయటం, కానీ ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తల్ని పార్టీలోకి చేర్చిన వాళ్ళని గుర్తింపు ఇవ్వటం, వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ కార్యకర్తలను గుర్తుపట్టడం. అయినా అంటే అంత జ్ఞాపక శక్తి, అంత తెలివి, అంత మేధస్సు చంద్రబాబు గారి మేధస్సు అసలు ఎవరు అంత మేధావిగా ఎవరు ఉండలేరు కూడా. నాకు తెలిసినంత వరకు రాజకీయ నాయకులు చాలామందిని చూశాం, కానీ ఆయనంత ముందు చూపు అందుకే తర్వాత కూడా చంద్రబాబు గారు రామారావు గారిని కావాలని దించింది కాదు. లక్ష్మీపార్వతి ఎపిసోడ్లో ఆగస్టు సంక్షోభం అదే అంటారు. సరే, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఎన్టీ రామారావు గారిని ఏం అనలేకపోయారు కుటుంబ సభ్యులు కానీ పార్టీ వాళ్ళు కానీ ఆమె దగ్గర తీసినప్పుడు. తర్వాత వద్దండి మీరు అని పెళ్లి చేసుకున్నా కూడా రాజకీయాల్లోకి రాకుండా చూడండి అని చెప్పి ఇద్దరు అల్లుళ్ళు చెప్పినా కూడా అదే దగ్గుబాటి గారు కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారు, ఆయన ఎవరి మాట వినకపోవటం. అప్పట్లో ఏ మాటకి ఆ మాట రామారావు గారు స్వర్గంలో ఉన్నారు. ఆయన కొంత ఆమె మాటల్లో పడిపోయారు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనకు దగ్గరుండి సేవ చేసే వాళ్ళని మనం ఎక్కువ గౌరవిస్తాం కదా. అందుకని ఆ మాట ప్రకారం ఫాలో అవుతూ కొంచెం ఆమె కూడా రాజకీయాల్లో ఎక్కువగా కలగజేసుకోవటం, మంత్రులకి, ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు కూడా రాకపోవటం. ఆమె అపాయింట్మెంట్ కావాలంటే ఆమె కాడికి పోయి ఆమె అడిగితే ఆమె ద్వారా ఇచ్చే తప్ప అపాయింట్మెంట్ దొరికేది కాకపోవటం. పార్టీ మాత్రం మొత్తం మీద వీళ్ళందరూ కలిసి పార్టీ వాళ్ళకి చాలా అవమానకరంగా పైపించి అప్పటికే ఆమె కొంత బంగారం అనో డబ్బునో ఏదో కొంత రామారావు గారికి తెలియకుండా వీళ్ళని ఏదో ఓ పని కావాలంటే వీళ్ళని అడగటం అలా చేసుకుంటూ రావటాన పార్టీలో ఒక అలజడి జరిగింది. ఇక పార్టీ ఆమె చేతిలోకి తీసుకున్నది. వాస్తవంగా రామారావు గారు కూడా కొంత మొగ్గు చూపాడు అని కూడా అంటారు చాలామంది. ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కూడా అప్పట్లో ఉన్న సీనియర్లు లక్ష్మీపార్వతి పార్టీ ముఖ్యమంత్రిని లక్ష్మీపార్వతిని చేయాలని కూడా రామారావు గారి ఆలోచన ఉన్నది. కాబట్టి అది జరగకముందే పార్టీ నాయకులందరూ కలిసి చంద్రబాబు గారిని బలవంతంగా ఒప్పించారు మేమంతా కానీ అని ఆ స్పాట్లో ఉన్నవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నాతో చాలామంది కూడా నేను మాట్లాడుతూ ఉంటాను, పెద్ద పెద్ద పరిచయం నాకు. కాబట్టి ఆ సంక్షోభాన్ని ఇప్పటికీ ఎన్నుపోటు అని అంటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ విమర్శ తప్ప అది ఎన్నుపోటు కాదు, పన్నుపోటు కాదు, పక్కపోటు కాదు. పార్టీని నిలబెట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు గారు ఆ రోజు రామారావు గారి చేతిలోంచి అధికారాన్ని ఈయన తీసుకోబట్టి ఈరోజు తెలుగు ప్రజలకు ఒక తెలుగుదేశం పార్టీ అనే ఒక బ్రహ్మాండమైన ఆయుధం లాంటిది ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలకు ఉన్నది. లేదంటే ఆ పార్టీ అప్పుడే సమసిపోయేది. ఇప్పుడు ఎన్నో చూసాం. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, 18 సీట్లు గెలిచినా కూడా పార్టీ నడపలేకపోయారు కదా. మరి ఇప్పుడు 42 సంవత్సరాల పైన దాటి పార్టీ నడుస్తుందంటే చంద్రబాబు గారు లేకుండా అసలు ఊహించగలమా పార్టీ నడుపుతారని? పైగా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, ఆయన ఒక సాప్నవికుడు, అంతేకాదు ఆయన ఒక సాధకుడు. ఆయన అనుకున్నది సాధించే ఒక సాధకుడు. ఇన్నోవేషన్ ఉంటుంది, అంటే కొత్తగా ఆలోచించడం, ముందు చూపు. 20 ఏళ్లకు ముందు ఏం కావాలో, ఏం జరిగిద్దో, అప్పుడు ప్రజలకు ఏం కావాలో ఆలోచించే అప్పట్లో విజన్ 2020 అని చెప్తే అందరూ నవ్వారు. అసలు అక్కడ దగ్గర ఐటీ గురించి అది పడుతున్నప్పుడు కూడా ఆ టవర్ని ఎగతాళి చేసి ఆ రాళ్లలో ఎందుకైనా ఏదో కడుతున్నాడు, ఉపయోగం ఉంది, అది ఎవరికి కావాలి ఇప్పుడు, అసలు ఆ కంప్యూటర్ కూడు పెట్టిద్దా అని ఎగతాళి చేసిన ప్రబుద్ధులు, పెద్ద పెద్ద గొప్ప మేధావులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ముఖ్యమని ఈ విషయం సందర్భంగా ఒక విషయం గుర్తు చేస్తాను. ఈ మధ్యనే 1 నెల 2 నెలల క్రితం తెలంగాణ అసెంబ్లీలో కమ్యూనిస్ట్ నాయకుడు కోన సాంబశివరావు అని ఉన్నాడు కదా ఇప్పుడు ఎమ్మెల్యేగా. ఆయన ఒకే ఎమ్మెల్యే తెలంగాణలో ఉంది. ఆయన మన మధ్య అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాడు, అప్పట్లో చంద్రబాబు గారు నువ్వు విజన్ అని అదని ఇదని ఏ ఇజం లేదబ్బా, ఇక నుంచి అంతా టూరిజమే అని అంటే మేము
నవ్వుకుని ఎగతాళి చేసాం, ఏమండి ఆయన పిచ్చి పెట్టింది దానికి ఎందుకు అంటాడని. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది చంద్రబాబు గారు చెప్పిందే రైటు అని. అంతకంటే ముందు కూడా కేసీఆర్ ఒక సందర్భంలో, కేటీఆర్ అయితే అనేక సందర్భాల్లో వాళ్ళు మంత్రులు, వాళ్ళ ప్రభుత్వం 10 ఏళ్ళు గత 10 ఏళ్ళది కాబట్టి వాళ్ళు కూడా అప్పట్లో, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా అసలు ఆంధ్రప్రదేశ్ గురించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఏ పెద్ద మేధావి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడినా చంద్రబాబు గారి పేరు లేకుండా మాట్లాడటం సాధ్యపడదు. హైదరాబాద్లో సైబరాబాద్ అనే ఒక నగర నిర్మాణమే జరిగింది అక్కడ ఈయన వేసిన పునాదులతో. అలాగే ఐటీకి వేసిన పునాది గట్టి పునాది. ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే కాకుండా విదేశాలలో 100 దేశాలకు పైగా మన తెలుగువారు ఈ సాఫ్ట్వేరు, ఈ ఐటీ ఉద్యోగస్తులు ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందుకే ఏ నాయకుడికైనా ఒక అవినీతి మరకొచ్చి ఏదన్నా అతను జైలుకి వెళ్ళినా, లేదంటే అతని మీద ఒక అభియోగాలు వచ్చి వేసినప్పుడు వాటి మీద ఎవరైనా ఇంకాస్త అవైభవంగా ఎక్కడెక్కడ ఏం చేశాడని ఎతుకుతారు, అతను అవాసు పాలవుతాడు. కానీ చంద్రబాబు గారి విషయంలో ఇటీవల జరిగింది ఏంటి, గత 2024లో చివరిలో జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే ఏదో లేని కేసు, అసలు అవినీతి అనేది అసలు అదేదో ఉత్త కేసు పెట్టి జైల్లో పెడితే 53 రోజులు 70-80 దేశాలకు పైగా చంద్రబాబు గారి నుంచి ఉద్యమాలు చేశారు రోడ్ల మీదకి వచ్చి. వాళ్ళకి ఏం అవసరం, విదేశాల్లో ఉన్నారు, బతికి బ్రహ్మాండంగా, బయటకు రావాల్సిన అవసరం లేదు కదా. అంటే ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయన గొప్పతనం బయటపడింది. అది ఒక్క చంద్రబాబు గారి విషయంలోనే జరిగింది. మీరు దేశ రాజకీయ నాయకులు ఎవరి గురించి ఉంచారో చూడండి, అనేక పెద్ద పెద్ద నాయకులు, స్టాలిన్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గారు, అలాగే జయలలిత గారు, అలాగే శరద్ యాదవ్, లేకపోతే అఖిలేష్ యాదవ్, ముఖ్యమంత్రులు చాలామంది, ఢిల్లీ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రిని తీసుకోండి, చంద్రబాబు గారికి ఉన్న ఇమేజీ, చంద్రబాబు గారికి ఉన్న ఆ విజను, చంద్రబాబు గారికి ఉన్న ఆ కమిట్మెంటు, ఆ పేరు ముందు అసలు దేశ విదేశాల్లో కూడా ఆయనకున్న పేరు అంటే ఎవరికి సాధ్యం కాదు. అంటే ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. మీరు చూడండి, గత 40 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో అదేదో చిలీస్ పక్ష ఏదో అంటారంట, అంటే ఉవ్వెత్తున పైకి లేసిద్ది అంటది పడిపోయినప్పుడు. అది నాకు తెలియదు, కానీ నా భాషలో చెప్పాలంటే ఒక వి షేప్ ఉంటుంది కదా, వి అంటే పైనుంచి అట్టడుక్కు పడిపోవటం, మళ్ళీ ఉవ్వెత్తున పైకి లేవటం. ఆ వి షేప్లో చంద్రబాబు గారి జీవితంలో అనేక విషయాల్లో ఆయన సాధించిన ఘన విజయాలు చాలా ఉన్నాయి. పడి లేచిన కెరటంలాగా లేచాడు. ఎన్నోసార్లు అయిపోయింది, ఇక తెలుగుదేశం పార్టీ అయిపోయింది, చంద్రబాబు గారి పని అయిపోయింది, వయసు కూడా అయిపోయిందని ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడినా కూడా 74 సంవత్సరాలు మన గత ఎన్నికల ముందు ఆయన చేసిన ఆ పర్యటనలు, ఆ స్పీచ్లు చూస్తే వెనక్కి కూడా రాత్రి లేదు, పగలు లేదు, విరామం అనేది లేకుండా అంత ఇప్పటికీ 75 సంవత్సరాలు ఈరోజు అడుగుపెట్టాడు. కానీ అంత ఇలాంటి మనిషిని మనం చూడగలమా అనిపించింది ఒక్కోసారి. అదే కాకుండా చంద్రగిరి నియోజకవర్గం, ఇందాక నేను వేరే చెప్పాను, 78లో చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యాడు, 80లో మంత్రి అయ్యాడు, 81లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా, మంత్రి అయిన తర్వాత కూడా పార్టీ బాధ్యతలు ఆయన వేసిన బీజలే పార్టీకి. పార్టీ ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఎంత పటిష్టంగా, ఎంత అట్టడుగు స్థాయికి పార్టీ దిగజారిపోయింది, లేదనుకున్నప్పుడు కూడా పైకి ఎందుకు లేస్తుందంటే పునాదులు పార్టీలో. ఇప్పటికి మీరు కొంతమంది అనుకుంటారు తెలంగాణలో ఇంకా ఇన్ని అవమానాలు జరిగినా కూడా పార్టీ ఎందుకు బలపడుతూ వచ్చిందంటే కార్యకర్తల బలం. అది ఒక తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ అన్ని సంక్షోభాల కంటే ఇంకా 2 సంక్షోభాలు ముఖ్యమైనవి ఉన్నాయి. ఏమంటే రాజశేఖర రెడ్డి గారి మరణం, ఆయనపై సానుభూతితో జగన్ మీద సానుభూతి రావటం అదొకటను, తెలంగాణ ఉద్యమం మరింత పొంగదీసింది పార్టీని, నాయకుడిని. అసలు తెలంగాణ ఉద్యమం అప్పుడైతే ఏ పార్టీ వాళ్ళైనా కొంతమంది చిన్న చిన్న చోటా మోటా నాయకులు కూడా తెలంగాణ టీఆర్ఎస్ లేకపోతే ఆ నాయకులు
అత్యంత దారుణంగా ఒక చంద్రబాబు గారిని ఒక బూచిగా చూపించి ఆ ఉద్యమాన్ని నడిపించుకొని తెలంగాణ సాధించుకున్నారు. ఈయన ఒప్పుకున్నా కూడా తెలంగాణ నాకు 2 కళ్ళు తెలుగు రాష్ట్రం. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా, అంటే ఐకే గుజరాల్ గారిని లేకపోతే దేవగౌడ గారిని ప్రధానమంత్రులుగా చేసినప్పుడు అసలు ప్రధానమంత్రి గారు మీరే ఉండమని చెప్పి అప్పుడు ఈయనకి ఆఫర్ ఇచ్చి మీరు ఉండాల్సిందే మీరే అని చెప్పి గట్టిగా పట్టుపట్టారు అందరూ. కానీ ఆయన ఒకటే మాట చెప్పాడు, నాకు తెలుగు ప్రజలు ముఖ్యం, నేను తెలుగు ప్రజల కోసమే నేను సేవ చేస్తాను, నా రాష్ట్రంలోనే ఉంటాను, నేను కేంద్రంలో అంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రధానమంత్రి అయితే ఇక్కడ మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవ చేయొచ్చు, కానీ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అనేది లేదా మళ్ళీ ప్రజలకు సేవ చేయాలంటే ముఖ్యమంత్రి అయితే చేయగలరు, కానీ ప్రధానమంత్రికి ఉంటే కొన్ని పంపించగలడు, నిధులు ఏమైనా ఇవ్వగలడు, కానీ ఇక్కడ ప్రజలకు ఏమేం కావాలో చూసుకోలేడు, ఆ పథకాలకు ప్రణాళికలు వేయలేడు, ఆ విజన్ని చూపించుకోలేడు కదా. దేశానికి చూపించచ్చు, కానీ అది ఎప్పుడు ఆయన తెలుగు ప్రజలకే సేవ చేయదలుచుకున్నాడు. కేంద్ర ప్రధానమంత్రి వద్దనుకునేవాడు ఎవరు ఉన్నారా ఈ దేశంలో కానీ ఎక్కడన్నా కానీ ఆయన వదులుకోండు ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం. అందుకే అయినా కూడా తెలుగు ప్రజలు ఆయన్ని అనేకసార్లు కొంత మరి ఆయన లోపమేం కాదు, ప్రజలలో లోపం నా దృష్టిలో. ఆయన ఎక్కడ ఏ తప్పు చేయలే, కానీ గాలి వార్తలు 2004 దాకా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక లేదు, మనం రాలేమనుకుని ఇక మనం అయిపోయిందని రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ దగ్గరికి పోయి తెలంగాణ ఉద్యమం గురించి 40 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టుకొని పోయి తీసుకుని ఇచ్చిన తర్వాత పార్టీ సరే ఏదో పాదయాత్ర చేశాడు. ఆయన కూడా ఆయన సేవను ఎవరు తక్కువ చేయరు, పాదయాత్ర చేశాడు, కాంగ్రెస్ నిలబెట్టాడు, అధికారంలోకి వచ్చారు, సంతోషం. కానీ తర్వాత చేసిన దుర్మార్గం మాత్రం అది ఇప్పటికీ ఈ తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాలని 2 రాష్ట్రాలను కూడా పీడిస్తుంది. అదే ఏంటంటే ఆయన 2025లో పెట్టిన సాక్షి మీడియా, అది కూడా సోనియా గాంధీ ఇందిరా టెలివిజన్ పేరు పెడుతున్నానమ్మా మన కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పి పెట్టిన మీడియా అది. జగన్ నిన్న విజయసాయిరెడ్డి గారు కూడా చెప్తున్నాడు కదా, నేను పెట్టిన మీడియా నన్నే విమర్శిస్తుందని. అంటే పాము తన పిల్లలను తనే తిన్నట్టు అనమాట. అయితే ఆ మీడియా ఎందుకు పెట్టాడు, కేవలం తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్నా, చంద్రబాబు లాంటి టవర్ పర్సనాలిటీ ఆయన్ని డిమోడల్ చేయాలంటే మనకు మీడియా ఉండాలని ఆ మీడియా పెట్టిన దగ్గర నుంచి ఈయన మీద లేనిపోనివన్నీ వండి వార్చి కథలుగా అల్లి ఇంత దుర్మార్గంగా ఈయన మీద ఎన్ని వేసినా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు చిలి పక్షి అదేదో పక్షిలాగా పైకి లాగుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా. గత ఎన్నికల్లో మరి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా నయం, ఆయన నిజంగా చనిపోయి దేవుడయ్యాడు. ఆయన కొంతవరకు ఈ కక్ష రాజకీయాలు చాలా తక్కువ, కాదే అధికారంలోకి రాకముందు కొన్ని చేశాడని, రాయలసీమ ప్రాంతంలో కొన్ని చేశాడు, హత్యలు చేయించాడు అని అంటారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోపం అనే నరాన్ని తెంచుకున్నాను నేను అని చెప్పి నిజాయితీగా చెప్పి పరిపాలన సాగించాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు కొన్ని పథకాలు పెట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన కక్ష నాకు ఎదురు ఇంకెవరు ఉండకూడదు, నేనే 30 ఏళ్ళు 40 నాకు ఓపుకున్నంత నేనే పరిపాలించాలా అని ఎదురు పార్టీలు కానీ ఎదురు నాయకులు కూడా ఎవరు ఉండకూడదని సమూలంగా తుంచివేయాలని అంత ప్రయత్నం చేసి అడ్డం వచ్చిన నాయకుల జైల్లో పెట్టి లేనిపోని కేసులు పెట్టి అది చేసిందే కాకుండా రాష్ట్రాన్ని కూడా ఒక బందీఖానాలాగా చేసి పన్నాడు. ఊపిరాడల ప్రజలకి. ఆ ఫలితమే 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం కావటం. ఇప్పటికి కూడా ఇంకా తెలుసుకోకుండా వారి పందాల వాళ్ళు పోతూనే ఉన్నారు. సరే ఏమవుతుందో తర్వాత చూద్దాం రాజకీయాల గురించి. ఈరోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఇటువంటి పర్సనాలిటీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం మొత్తం వెతికినా కూడా లేడు, రాడు, రాబోడు, పుట్టబోడు. అయితే ఫైనల్గా ఒక మాట, చంద్రబాబు గారు ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా సంపదను సృష్టించటం, ఒక నిండు కుండలాగా చేసి పెట్టడం 5 ఏళ్లలో. తర్వాత మళ్ళీ ప్రజలు వేరే వాళ్ళకి అధికారం ఇవ్వటం, వాళ్ళు వచ్చి ఈ సంపద మొత్తం సర్వనాశనం చేయటం, ప్రజలకు చెందకుండా. ఇలా ప్రతిసారి ఈ 30 ఏళ్ళలో గమనించాం. కాబట్టి ప్రజలందరికీ ఒక పిలుపు ఏమిస్తున్నానంటే, ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే
మరొకసారి కూడా మళ్ళీ చంద్రబాబునే గెలిపించుకోవడం ప్రజలందరి బాధ్యతని మనం పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర హితం కోసం, రాష్ట్రం బాగుపడాలన్నా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చి, మరిన్ని కంపెనీలు వచ్చి, ఉద్యోగాలకు వచ్చేసి అమరావతి పూర్తి కావాలి ముందు. దానికి బ్రహ్మాండమైన దారులు పడతాయి. ఇటీవలే నేను అమరావతి కూడా చూసి వచ్చాను. చాలా అద్భుతంగా పనులు జరుగుతున్నాయి. ఇక రేపు 22వ తారీఖు ప్రధానమంత్రి గారు వస్తే ఆయన వచ్చాక ఇక ఊపందుకుంటే ముఖ్యమైన హైకోర్టు, అసెంబ్లీ, 5 టవర్లు, ఆ పనులు కూడా ఆ రోజు బిగిన్ అవుతాయి. కాబట్టి అమరావతి బిగిన్ అవుతుంది. అలాగే పోలవరం ఇప్పటికే స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. రేపో మాపో అంతా ఈ ఎండాకాలం అయిపోయేసరికల్లా ఆ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి అయిందంటే 2 సంవత్సరాలు గట్టిగా, అంటే 27 చివరికల్లా పూర్తి చేస్తూ ఉన్నారు. అది 2 అయిపోతాయి. అమరావతి 3 ఏళ్ళు అయిపోతుందని చెప్తున్నారు. కానీ అయిపోగానే కాదు, మళ్ళీ ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలి. ఈ కంపెనీలు, వచ్చిన కంపెనీలు సరిగ్గా పూర్తిగా గ్రౌండ్ అయ్యి ఉద్యోగాలు రావాలంటే పిల్లలకి ఇంకొక 5 ఏళ్ళు పట్టింది. ఖచ్చితంగా కొత్త నగరం రూపొందాలంటే 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇంకొకసారి కూడా చంద్రబాబు గారికి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం ప్రజలు, రాష్ట్ర భవిష్యత్తు, భావి తరాల భవిష్యత్తు బాగుంటుందని అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ.